మహానంది టెంపుల్ కరెక్ట్గా నంద్యాల నుంచి కరెక్ట్ 17 కిలోమీటర్స్ అండి. ప్రతి క్షేత్రంలో నీరు బయట నుంచే వస్తుంది, కానీ మహానందిలో మాత్రం గర్భగుడిలో నుంచి నీరు పుట్టిన ఏకైక క్షేత్రం. ఈ 9 శక్తుల కేంద్రం అయినదే మహానంది. మీరు గమనించినట్లయితే ఈ స్టెప్స్ వంటి నిర్మాణం 50 అడుగులు ఎత్తు, 80 అడుగులు వెడల్పు, 10,000 స్క్వేర్ ఫీట్ల ఏరియాలో 48 మెట్లతో నిర్మించారు. నేరుగా మైనింగ్ చేసిన తర్వాత వృధాగా నిల్వ ఉన్న కెమికల్ వాటర్ని ఈ కోనేరులోకి తరలిస్తారు. ఫైటోరెమిడియేషన్ అనే మొక్కల్ని పెంచడం ద్వారా ఇవి ఈ నీటిని నేచురల్గా శుభ్రం చేసి తిరిగి ఈ నీటిని పంట పొలాలకి సప్లై చేస్తారు. ఇక్కడ నీటి మూలాలు, వానపాతం కారణంగా నంద్యాల జిల్లాని ఆంధ్ర రైస్ బౌల్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. చక్కటి పార్క్, అలాగే బోటింగ్ని కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం సాయంకాల సమయంలో ఈ పార్క్ని సందర్శించడం ఉత్తమం. అక్కడక్కడ లోటస్ పూలు కూడా చెరువులో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నల్లమల అడవులకి ఆనుకొని ఉన్న నవనందుల పట్టణం అయినటువంటి నంద్యాల టౌన్, అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలను అయితే చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం నంద్యాల పేరుకు కారణమైన మహానంది ఆలయానికి వెళ్తున్నాం. చుట్టూ నల్లమల అడవుల మధ్య ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. మహానంది టెంపుల్ కరెక్ట్గా నంద్యాల నుంచి కరెక్ట్ 17 కిలోమీటర్స్ అండి. ఇక్కడ చాలా రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరిని వచ్చినా కూడా ఇక్కడ ఉండొచ్చు. డైరెక్ట్గా నంద్యాలలో ఉండాలనుకుంటే నంద్యాలలో ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు మాట. చాలా పెద్ద టెంపుల్ అండి. పెద్ద నంది కూడా ఉంది ముందు, పార్క్, నంది పార్క్. ముందు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత నంది పార్క్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ నవనందులు స్థల పురాణం ఉందండి. ఎవరైనా కావాలంటే పాస్ చేసుకొని చదవండి. అష్టబంధన లేకుండా నిలిచిన 3000 ఏళ్ల చరిత్ర గల ఆలయం. మనకు తెలిసిన దేవాలయాలన్నీ అష్టబంధనం చేస్తారు, కానీ మహానందిలోని స్వయంభూ నందీశ్వరుడు అష్టబంధనం లేని ఏకైక ప్రాచీన లింగం. ప్రతి క్షేత్రంలో నీరు బయట నుంచే వస్తుంది, కానీ మహానందిలో మాత్రం గర్భగుడిలో నుంచి నీరు పుట్టిన ఏకైక క్షేత్రం. లోపల కోనేరులు ఉన్నాయండి. ఎంత ప్యూర్గా ఉందంటే వాటర్. మొబైల్స్ అలౌ చేయట్లేదు, బట్ ట్రై చేస్తాం. చలికాలము, వేసవకాలము నీటి ఉష్ణోగ్రత ఒకేలా ఉంటుంది. అదే 23 డిగ్రీల సెంటీగ్రేడ్. ఎన్ని పరిశోధనలు చేసినా ఈ రహస్యాన్ని మాత్రం విప్పలేకపోయారు. లింగానికి పక్క నుంచే ఈ పవిత్ర జలాలు ప్రవహిస్తాయి. మహానంది ఆలయం చుట్టూ ఉన్న అడవి మనుషులు తాకని ఆదివాసులకు మాత్రమే తెలిసిన పాత మార్గాల్ని ఇప్పటికీ దాచిపెట్టుకుంది. మహానంది చుట్టూ ఉన్న నవనంది క్షేత్రాలు, ప్రతి నంది ఒక దిశను, ఒక శక్తిని, ఒక మూలకాన్ని సూచిస్తుందని పురాణాల్లో చెబుతారు. ఈ 9 శక్తుల కేంద్రం అయినదే మహానంది. అందుకే దీనిని నందినగరి అని పిలిచే కాలం కూడా వచ్చిందంటారు. ఓసారి ఆలోచించండి, గర్భగుడిలో శ్రమ లేకుండా నీరు వచ్చి చేరుతుంటే కట్టడానికి అవసరమైన రాళ్ళు కూడా అన్నీ ఆ పరిసర ప్రాంతం నుండి తెచ్చివేశారు. ఇదే కారణంగా మహానంది ఆలయాన్ని ప్రకృతి నిర్మించింది, మనుషులు కేవలం పూర్తి చేశారంతే. ఇది ప్రకృతిని స్వయంగా ఆలయంగా మార్చిన నిర్మాణం. టైం దొరికినప్పుడు ఈ ప్రదేశాన్ని మాత్రం తప్పక దర్శించండి. చాలా ఖాళీగా ఉందండి టెంపుల్. 5 నిమిషాల్లో అయిపోయింది దర్శనం. మహానంది ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు అయింది. పులివెందులో జాబ్ చేస్తున్నప్పుడు వద్దాం అనుకునేవాడిని, అప్పుడు అవ్వలే. బట్ ఈ ట్రావెలింగ్ పేరుతో మొత్తం మహానంది దర్శనం చేస్తాను. నంద్యాలకు దగ్గరలోనే టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అని ఇండియాలో ప్రస్తుతం ఎక్కడా లేని ఒక కాన్సెప్ట్తో నిర్మించిన ఆలయం ఉంది. టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అని చెప్పేసి నంద్యాల నుంచి ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీస్, లైమ్ స్టోన్ మైన్స్ కూడా ఉంటాయి. ఇదేంటంటే ఈ మైన్స్లోంచి ఉన్న వాటర్, వేస్ట్ వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్రాసెస్ అయ్యి మళ్ళీ రిటర్న్ టు అగ్రికల్చర్కి వాడతారంట. ఈ స్టెప్స్ని బ్లాక్ లైమ్ స్టోన్తో నిర్మించారు. భక్తులు ఆ మెట్ల ద్వారా నీటిలోనికి చేరుకోవచ్చు. మీరు గమనించినట్లయితే ఈ స్టెప్స్ వంటి నిర్మాణం 50 అడుగులు ఎత్తు, 80 అడుగులు వెడల్పు, 10,000 స్క్వేర్ ఫీట్ల ఏరియాలో 48 మెట్లతో నిర్మించారు.
దీన్ని ఎలా నిర్మించారంటే వాలుగా ఉన్న భూమి మీద కోనేరుని నిర్మించి పైన ఉన్న ప్రాంతంలో గుడిని నిర్మించారు. ఈ చుట్టూ ఉన్న కోనేరులో నీరు నేరుగా మైనింగ్ చేసిన తర్వాత వృధాగా నిల్వ ఉన్న కెమికల్ వాటర్ని ఈ కోనేరులోకి తరలిస్తారు. ఈ కోనేరులో ఫైటోరెమిడియేషన్ అనే మొక్కల్ని పెంచడం ద్వారా ఇవి ఈ నీటిని నేచురల్గా శుభ్రం చేసి తిరిగి ఈ నీటిని పంట పొలాలకి సప్లై చేస్తారు. ఈ కోనేరులో వాటర్ కెపాసిటీ 13,70,000 లీటర్లు, చాలా లోతుగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్ వల్ల ఈ ప్రాంతంలో నీటి ఊట పెరిగిందని, అంతేకాకుండా ఆ ప్రాంతం రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి నీరు పుష్కలంగా లభిస్తుందని ఆ ప్రాంత రైతులు చెప్తున్నారు. ఇక నంద్యాల గురించి చూసుకున్నట్లయితే చుట్టూ 9 నందిలు ఉన్న ఈ ప్రదేశం పూర్వం నంది నగరి అని పిలువబడేది. నవనంది ప్లస్ ఆలయ పేరు మీదనే కాలక్రమేణా నంద్యాల అని పిలువబడుతుంది. దాదాపు 3 లక్షలకు పైగా ఉండే జనాభా ఎక్కువ వ్యవసాయం, పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తారు. మార్బుల్, గ్రానైట్ వంటి ఖనిజాలు ఇక్కడ ప్రధాన వనరులు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కాకతీయులు, విజయనగర రాజుల అనంతరం పాలేగాళ్ళు అందరూ నంద్యాలని సైనిక కేంద్రంగా ఉపయోగించారు. ఇక్కడ పాత కోటగోడలు, రాతి బావులు, భూగర్భ మార్గాలు ఇప్పటికీ పట్నం అంచుల్లో కనిపిస్తాయి. పాలమూరు, రాయలసీమ సాగులో అత్యంత సస్యశ్యామలం అయిన ప్రాంతం నంద్యాలే. ఇది బండ ప్రదేశం కాదు. ఇక్కడ నీటి మూలాలు, వానపాతం కారణంగా నంద్యాల జిల్లాని ఆంధ్ర రైస్ బౌల్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు నంద్యాల ఆధ్యాత్మికత, వ్యవసాయం, నగరీకరణ అన్నీ కలిసిన ప్రదేశం. రోడ్లు, రైల్వే, పారిశ్రామిక వృద్ధి నంద్యాలని రాయలసీమలో కీలక నగరంగా నిలబెట్టాయి. నగర చుట్టూ ఉన్న నల్లమల కొండలు ఇది ప్రకృతి దృష్టికోణంలో ముఖ్యమైన ప్రాంతం. అందువల్లనే ఈ ప్రాంతం పర్యాటక పరంగా అనువైన ప్రదేశం. ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించవచ్చు. ఇక నంద్యాలకు దగ్గరలోనే పెద్ద దేవలాపురం దగ్గర ఏకశిల ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి 25 అడుగుల ఏకశిలతో నిర్మించబడింది. ముందుగా విగ్రహం నిర్మించబడి తరువాత ఆలయం నిర్మించారు. ఫైనల్గా నంద్యాల అవుట్కట్స్లో ఉన్న చిన్న చెరువు నంద్యాల ప్రజలకు మంచి రిఫ్రెష్మెంట్ పాయింట్. ఏపీ టూరిజంలో పార్ట్ అయినటువంటి ఈ చిన్న చెరువు చక్కటి పార్క్, అలాగే బోటింగ్ను కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం, సాయంకాల సమయంలో ఈ పార్క్ను సందర్శించడం ఉత్తమం. ఈ పార్క్లో సగభాగం విశాలమైన ప్యూర్ వాటర్స్ ఉంటే మిగతా సగం అందమైన లోటస్ ఆకులతో నిండి ఉంటుంది. అక్కడక్కడ లోటస్ పూలు కూడా చెరువులో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. సోలో ట్రావెల్ కాబట్టి శశి రెసిడెన్సీలో 700 రూమ్ దొరికింది. అలాగే నంద్యాలలో దోశలు కూడా చాలా బాగుంటాయండి. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.